ఇప్పుడు వెళ్ళిన మనిషి, నేను ఇప్పటికీ ఒకటే అడుగుతాను వర్మ గారు, మన ఛానల్లో మన దగ్గర విజువల్స్ ఉన్నా సార్ నాకు చూపించండి. మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా సరే ఒక్క మామిడి రైతన్నతోటి మాట్లాడిన విజువల్ ఎక్కడన్నా ఆ రోజు పొద్దు నుంచి జరిగిన సంఘటనలో ఎక్కడన్నా ఉందా? ఆయన ఏదో రోడ్డు మీద వచ్చాడు, ఆయన వచ్చే ముందు వాళ్ళ పార్టీ వాళ్ళు ఒక 5 ట్రాక్టర్లు పట్టుకొచ్చారు, మామిడికాయలు రోడ్డు మీద వేసారు, వాటిని ఇష్టానుసారంగా తొక్కి ఏదో చేశారు. అసలు నిజంగా 6 కాలం కష్టపడిన రైతన్న ఏ ఒక్క రైతు కూడా తను పండించిన పంటను అంత హీనాతిహీనంగా చేయరండి. నిజంగా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఆ ఊర్లో ఇచ్చేస్తారు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, ఉచితంగా ఇచ్చేస్తారు, కోసుకుని వెళ్ళిపోమని చెప్తారు. అది రైతుకున్న తత్వం. ఎప్పుడూ కూడా రైతు మనస్తత్వం ఎప్పుడు అలా ఉంటుంది. అంతేగాని అంత హీనాతిహీనంగా అట్లా చెయ్యరు. అది ఏ రైతన్న కూడా చెయ్యడు. అప్పుడు దాకా వెయిట్ చేసి, అప్పుడు దాకా ఒక తోటలో పెట్టి ఆ 5 ట్రాక్టర్లను తీసుకొచ్చి ఎవరి బండిలో కూడా మొత్తం బయటకు వచ్చేసినాం. అవన్నీ కూడా ఈరోజు బంగారుపాల్యాన్ని దండుపాల్యంగా ఎవరు మార్చారండి? ఇక్కడ రైతులను ఎవరు తప్పు పట్టట్లేదు సార్. రైతులను ఎవరు కూడా దండుపాల్యం ఎవరు మాట్లాడట్లేదు వర్మ గారు. మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, నువ్వు రైతుల పరామర్శకు వచ్చి, నువ్వు నిజంగా రైతులను పరామర్శించి ఒక్క రైతన్న తోటన్నా సరే నువ్వు సరిగా మాట్లాడి వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని ఉంటే దాన్ని యాక్సెప్టబుల్. వచ్చావు, బల ప్రదర్శన చేసావు ఇష్టానుసారంగా, చివరికి నీ కార్యకర్తల మధ్యలో నువ్వే నలిగి విసుగు వేసారేవు. ఒకనొక టైంలో నీకే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, ఏంట్రా మీరందరూ ఎందుకు నా మీద పడుతున్నారని. నువ్వే ఆవేశంతో పక్కకు తోసేస్తూ వెళ్ళిపోమని చెప్తున్నావు. ఎందుకంటే ఒకటి చేయి లాగుతున్నాడు, ఒకటి షర్ట్ కాలర్ పట్టుకొని లాగుతున్నాడు, ఒకటి వీపు మీద టప్పా టప్పా కొడుతున్నాడు. ఏ కార్యకర్త కూడా ఒక నాయకుడిని కంటికి వీళ్ళేమంటారు తెలుసా వర్మ గారు, మాకు ఈ కూటమి ప్రభుత్వం మా నాయకుడికి సరిగా రక్షణ ఇవ్వట్లేదు. సరే, మేము ఇవ్వట్లేదు. కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే మీరు ఆయనకి రక్షణ కవచంగా మీరు ఉండాలి కదా. ఆ రోజు చిత్తూరు జిల్లాకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి, బంగారుపాల్యం వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కార్యకర్తల విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్, మీకు పంపించమంటే పంపిస్తాను. నేను కార్యకర్తల మధ్యలో నలిగిపోతున్నాడు మనిషి. 2 గన్మెన్లు ఉన్నట్టున్నారు పక్కన అటు ఇటు, వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఒక్క నాయకుడు లేడు సార్. ఆ ప్రాంతాల్లో ఉన్న నాయకులు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు అక్కడికి వచ్చిన కార్యకర్తలకి వాళ్ళ నాయకుడిని చూస్తే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది కదా. వాళ్ళ నాయకులు చెప్తారు కదా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో నలిపేయటం కరెక్ట్ కాదు బ్రదర్, ఇదంతా జరగండి అని చెప్తారు కదా. ఇవేమీ లేవు అక్కడ. మనిషిని వదిలేశారు గాలికట్ల. ఇప్పుడు మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత క్రౌడ్ లో చిన్న గీటు పడ్డా సరే తప్పెవరిదంటారండి? కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్, ప్రభుత్వం ఆయన కొట్టారు అని మీరే చెప్తున్నారు కదా, మరి కొడితే అది బయటికి రాదా? గీతలు పడలేదా? నేను అనేది సార్, కొట్టడం అని మీకు పంపిస్తాను ఆ విజువల్స్. వెనక నుంచి వీప్ మీద ఇలా 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 అంటే ఆయన పిలుస్తున్నారు. ఆయన నాయకుడు సార్, కనీసం రక్షణ కవచంగా వాళ్ళే ఉండాలి, మీద పడొద్దు, కనీసం గాలాన్ని ఇవ్వనరా మనిషి కానీ చెప్పే వాళ్ళు ఉండాలి. మీకు ఆ విజువల్ గా నేను పంపిస్తాను కాబట్టి ఒకసారి దాన్ని కూడా ప్లే చేయండి, చూపిస్తాను మీకు చాలా క్లారిటీగా. అది ఎవరికి దొరికిన వాళ్ళు లాక్కపోతున్నాడు, ఆయన చేతులు లాక్కెళ్ళిపోతున్నారు. ఆయన మనిషి అని కూడా ట్రీట్ చేయట్లేదు వాళ్ళంతా కూడా. నిజంగా రైతు అనేటోడు వచ్చి కష్టం చెప్పుకోవాలా, అక్కడ కష్టం చెప్పుకునే పరిస్థితులు సెల్ఫీలు కాదండి. అది ఆయనకు ఉన్న క్రేజ్ అనుకోవచ్చు కదా, దానికి ఆయన ఎవరు గుర్తించలేదు అంటారా? కాదు, క్రేజ్ కోసం వెళ్ళలే జగన్మోహన్ రెడ్డి గారు, రైతన్నల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళాడు. జనాలు వచ్చి ఆయన ఏమన్నా ఎక్కడ మార్కెట్ యాడ్ లోపలికి వచ్చిన రైతన్న ఎవడన్నా కష్టం చెప్పుకుంటాడు కానీ సెల్ ఫోన్ ఓపెన్ చేసి 360 degrees లో అందరూ సెల్ ఫోన్ ఓపెన్ చేసి సెల్ఫీలు దిగుతున్నారు. సెల్ఫీలో ఆయనకి కష్టాలు చెప్తున్నారా? ఇజ్ ఇట్ కరెక్ట్? రైతును పరామర్శించి తీరాదే? నువ్వు నిజంగా రైతు కష్టం తెలుసుకొని, మామిడి రైతుల కష్టం తెలుసుకోవాలంటే 10 మంది రైతులతో ఫస్ట్ నువ్వు ముచ్చటించాలా. ఆ మార్కెట్ యాడ్ లో నువ్వు ఏదైతే మామిడికాయ యాడ్లోకి వెళ్ళావో రైతన్నలు కనీసం నువ్వు మాట్లాడాలి కదా. మన దగ్గర ఉన్న చూపించిన విజువల్స్, నేను మాట్లాడేది తప్పు, అజయ్ నువ్వు మాట్లాడేది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో మాట్లాడంటే అట్లీస్ట్ మన 99 టీవీలో విజువల్స్ చూపించండి నాకు. ఎస్, ఆయన రైతులతో మాట్లాడాడు మార్కెట్ యాడ్లో, ఇదిగో పలానా రైతులతో 10 మందితో మాట్లాడాడని చూపించండి నాకు. ఈరోజు దండుపాల్యం ఎందుకంటారు తెలుసా సార్? నువ్వు విచ్చాలు విడిగా ఈ విధంగా తీసుకొచ్చి మార్కెట్ యాడ్లో నీకు పర్మిషన్ ఎంతమందికి ఇచ్చారు సార్? 500 మందికి ఇచ్చారు. లోపలికి వెళ్ళండి సార్, మీరు రైతులతో మాట్లాడుకోండి అని. నువ్వు 500 మంది ఇవ్వటం ఏంటి? వస్తారు జగన్ కోసం, వచ్చేస్తారు వేలల్లో. దేనికి? రైతులు కష్టం తెలుసుకోవాలి కదా సార్. వేలల్లో వస్తే ఏం సుఖం? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఒక రైతన్న నించున్నాడు ఒక కండువా వేసుకొని. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అనేది కనీసం మీడియా కన్నా చేరాలి కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? రైతుల కష్టం గురించి చెప్పడానికి వెళ్ళారు. కనీసం ఆయన రైతుల గురించి చెప్పేదన్నా మన చోరుకు వినపడాలి కదా. అంటే అజయ్ ఒక్క విషయం, ఇప్పుడు మీ నాయకుడు వెళ్ళినప్పుడు లేదా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఏదైనా చెప్పారనుకోండి, ఇదిగో ఇంతమంది వెళ్ళాలి అని, అది సాధ్యం అవుతుందా? 500 మంది వచ్చారు అంటే ఆయన ఏం చేయగలడు, లేదా మీ నాయకులు ఏం చేయగలరు అనేది అదే సార్. ఇప్పుడు సాధ్యం అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ ఉంది. ఒక నాయకుడు పిలుపునిచ్చి ఆగండాయా, రైతుల కోసం వచ్చాను, రైతుల గురించి మాట్లాడుతున్నాను, మీరు సైలెంట్ గా ఉండండి. మీరు ఒకసారి చూడండి సార్, మనం పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ చూద్దాం.
చంద్రబాబు గారి మీటింగ్ చూద్దాం, లోకేష్ గారి మీటింగ్లు చూద్దాం. వీళ్ళు పెట్టినప్పుడు కార్యకర్తలు అరుస్తుంటే ఈవెన్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం అమ్మా నేను వచ్చింది వేరే విషయం గురించి మాట్లాడారు ఆగమంటే కార్యకర్తలు ఆగుతారు సార్. మరి ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎవరు వినట్లేదు అక్కడ? అంటే కార్యకర్తలు వినరా జగన్మోహన్ రెడ్డి గారి మాట? మనిషిని చూస్తే మీద పడిపోతారు అంతేనా? ఆయన దేనికి వచ్చాడు, ఏ సందర్భం వచ్చాడు, ఏ విషయం కోసం వచ్చాడు, ఇవన్నీ అనవసరం వాళ్ళకి. రైతుల గురించి మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు, మీ అందరు మీడియా ఛానల్ అక్కడ ఉంటే ఆ మీడియాకి ఆయన అడ్రస్ చేస్తుంటే కూడా జై జగన్ సీఎం జగన్, జై జగన్ సీఎం జగన్ ఇవే నినాదాలు చెప్పుకుంటూ వెళ్తుంటే, ఆ రైతుల గురించి ఆయన మాట్లాడటానికి వెళ్తే, ఆ రైతుల కష్టం గురించి ఆయన మాట్లాడడానికి వెళ్తే రైతులకు ఏమర్థం అవుతుంది?